హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రెండ్ అండ్ ట్రాక్. ఈరోజు మనం సూపర్ కూల్ కోల్డ్ కాఫీని ఈజీగా కెఫే స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో కాఫీ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక కప్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వేసుకోవాలి. సో నేను 2 గ్లాసెస్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదారను వేసుకోవాలి. మీరు కాస్త స్ట్రాంగ్గా తాగడానికి ఇష్టపడితే కనుక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇలా 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్న తర్వాత దీంట్లో 2 or 3 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీళ్ళను పోసుకోవాలి. సో ఇది ఒక మంచి డికాషన్ లాగా పల్చగా అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి మిక్సీ చేసేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట, బాగా కంబైన్ అవుతుంది. సో పంచదార కరిగేంత వరకు దీన్ని బాగా కలుపుకొని ఆ తర్వాతే దీన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సర్ తీసుకుని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ ప్లెయిన్ మిల్క్ని వేసుకోవాలి. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను 2 గ్లాసెస్ సర్వ్ చేయబోతున్నానని, అందుకని 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న డికాషన్ని వేసుకోవాలి. సో పంచదార బాగా కలవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ కోకో పౌడర్కి బదులుగా మీరు కావాలంటే చాక్లెట్ సిరప్ని కూడా వేసుకోవచ్చు. సో కొంచెం చాక్లెటీ టచ్ కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో కోల్డ్ కాఫీ అనేది అద్దిరిపోతుంది. సో ఇప్పుడు మన సర్వింగ్ గ్లాసెస్ని కొంచెం చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుంటున్నాను, అదే గార్నిష్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లుగా ఈ చాక్లెట్ సిరప్తో కానీ దేనితో అయినా మీరు గార్నిష్ చేసుకోండి. సో ఈ విధంగా నేను రెండింటిని డెకరేట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన సర్వింగ్ గ్లాసెస్ రెడీ అనమాట. అండ్ ఇలా చక్కగా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ ఫోమీ టెక్స్చర్ అనేది. సో ఇలా బాగా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్సీ చేసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను సర్వింగ్ గ్లాసెస్కి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేస్తున్నాను. సో కూలింగ్ ఎఫెక్ట్ కోసం మీరు ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేయాలనుకుంటే కనుక బాగా చిల్డ్ మిల్క్ని వాడండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు నేను సర్వింగ్ గ్లాసెస్లో వేసేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ గ్లాస్ అయిపోయింది, సెకండ్ గ్లాస్. సో టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. కాఫీ లవర్స్కి అయితే ఇంకా వాళ్ళు ఫ్యాన్స్ అయిపోతారనమాట కోల్డ్ కాఫీకి. సో ఇప్పుడు నేను పైన కాస్త డెకరేషన్ కోసం, సో కొంచెం టాపింగ్ కోసం నేను డైరీ మిల్క్ని ఇలా గ్రేట్ చేసి వేస్తున్నాను. సో డైరీ మిల్క్ని ఎక్కువసేపు బయట పెట్టకండి ఫ్రెండ్స్, సో కరిగిపోతుంది. సో మన కోల్డ్ కాఫీ రెడీ. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. సో కాఫీ లవర్స్కి అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనం చాక్లెట్ కూడా యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్. కాఫీ అండ్ చాక్లెట్ కాంబినేషన్ సూపర్, అద్దిరిపోయింది. సో మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు.